ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. MDH నమస్తే, వెల్కమ్ టు ఇన్నర్ రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్లో ఫ్యాన్ పార్టీ ప్రతిపక్షంలో కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లో అధికారమే టార్గెట్గా ప్రజా సమస్యలపై పెద్ద పోరాటం చేస్తోంది. ఇటీవల మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు తర్వాత వైసీపీలో నేతలు అధికారం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. తాజాగా సాయి కృష్ణ మరణం వైసీపీ నేతలకు రాజకీయంగా ప్లస్ అయింది. ఇప్పుడు వైసీపీ కాపు నేతలు ఒకరిని మించి మరొకరు పోటీ పడుతున్నారనే చర్చ జరుగుతోందా? కాపు నేతల పోటాపోటీ సమావేశాలు చూసి ఇతర సామాజిక వర్గాలు పరేషాన్ అవుతున్నాయా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో ఫ్యాన్ పార్టీ అధికారానికి దూరమై 2 ఏళ్లు పూర్తయింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తిరిగి అధికారంలోకి రావాలని వైసీపీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. కానీ కూటమి పొత్తు, క్యాస్ట్ ఈక్వేషన్స్ వైసీపీని టెన్షన్ పెడుతున్నాయి. అందుకే మల్టిపుల్ ప్లాన్స్ తో ముందుకెళ్తుంది వైసీపీ. కూటమిని డిస్టర్బ్ చేసే పరిస్థితి లేకపోవడంతో ప్రభుత్వంపై వ్యతిరేకత, కులాల ఓటు బ్యాంకుపై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తుంది. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా కాపు ఎజెండాను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్లాన్ చేసింది. ఏకంగా వైసీపీ కాపు నేతలంతా ఏకతాటిపైకి వచ్చి జగన్ డైరెక్షన్లో పకడ్బందీ వ్యూహాన్ని అమలు చేసేందుకు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో సిక్కోలులో తూర్పు కాపుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ కు మండలిలో ప్రతిపక్ష నేత, వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. ఆ తర్వాత ఓవర్ టు కోనసీమ అన్నారు. వెంకటాయపాలెంలో మాజీ మంత్రి తోట త్రిమూర్తులు పెట్టిన మీటింగ్ తో వైసీపీ కాపు గేర్ స్పీడ్ అందుకున్నట్లేనని ప్రచారం సాగుతుంది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా వైసీపీలో కాపు నేతల్లో పోటాపోటీ సమావేశాలు ఫ్యాన్ పార్టీని ఒక్కిరిబిక్కిరి చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వైసీపీ కాపు సామాజిక వర్గం నేతల్లో ఎక్కడా లేని పోటీ కనిపిస్తోందనే చర్చ మొదలైంది. వచ్చే ఎన్నికల్లో గెలవడమే కాకుండా పార్టీ అధికారంలోకి వస్తే తమకు కేబినెట్ పదవి దక్కుతుందన్న భావన చాలా మందిలో వ్యక్తమవుతోందట. అందుకే వైసీపీలో ఇప్పుడు కాపు సామాజిక వర్గం నేతల వాయిస్ మాత్రమే గట్టిగా వినిపిస్తోందట. మిగిలిన సామాజిక వర్గం నేతలు పెద్దగా కనిపించట్లేదు. గతంలో మంత్రులుగా పనిచేసిన రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, కమ్మ సామాజిక వర్గం నేతలు కూడా వైసీపీ తరఫున బయటకు వచ్చి మాట్లాడటం లేదు. కానీ కాపు సామాజిక వర్గం నేతలు మాత్రం హైలైట్ కావడానికి విపరీతంగా ప్రయత్నిస్తున్నారని ప్రచారం సాగుతుంది. అందుకు ప్రధాన కారణం లేకపోలేదు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి దక్కుతుందని ఆశలు ఉండడమే ఈ పోటీకి కారణంగా తెలుస్తోంది. వాస్తవానికి 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే కాపులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. మంత్రులుగా బొత్స సత్యనారాయణ, కన్నబాబు, అంబటి రాంబాబు, పేర్ని నాని, ఆళ్ల నాని వంటి నేతలకు మంత్రి పదవులు దక్కాయి. ఆళ్ల నాని పార్టీ నుంచి వెళ్లిపోయినా మిగిలిన నేతలు మాత్రం పార్టీలోనే ఉండిపోయారు. ఎవరూ ఇతర పార్టీలో చేరేందుకు కూడా ప్రయత్నించలేదు. సహజంగా జనసేనలోకి వెళ్లాల్సిన నేతలు కూడా వైసీపీలోనే ఉండిపోయారు. ఇక వెళ్లే అవకాశం కూడా లేకపోవచ్చు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే తమకు మంత్రి పదవులు ఖాయమని నేతలు లెక్కలు వేసుకుంటున్నారట. అందుకే కాపు నేతలే ఎక్కువ వాయిస్ చేస్తున్నారన్న చర్చ జరుగుతుంది. ఇందులో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయన కూడా హైలైట్ కావడానికి ప్రయత్నిస్తున్నారు. తోట త్రిమూర్తులు సీనియర్ నేత. అందుకే ఆయన ఇటీవల తన ఇలాకాలో వైసీపీ కాపు నేతల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జగన్ దృష్టిలో పడేందుకు ప్రయత్నించారు. అందులో తోట త్రిమూర్తులు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ముద్రగడ పద్మనాభం వంటి నేతలు అనారోగ్యంతో ఇబ్బంది పడుతుండటంతో తోట త్రిమూర్తులు కాపు సామాజిక వర్గాన్ని వైసీపీకి దగ్గర చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు మాజీ మంత్రి అంబటి రాంబాబు సైతం ప్రజాక్షేత్రంలో ఎక్కువగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. కూటమి సర్కార్ తీరుపై నిత్యం నిరసనలు, ఆందోళనలతో క్యాడర్ను పరుగులు పెట్టిస్తున్నారు. మరోవైపు గుడివాడ అమర్నాథ్ సైతం యాక్టివ్ అయ్యారు. ఇటీవల హోంమంత్రి వంగలపూడి అనితపై గుడివాడ నోరు పారేసుకున్నారు. అటు పేర్ని నాని సైతం కూటమి పార్టీలే టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తం మీద వైసీపీలో ఇతర సామాజిక వర్గాల కంటే కాపు సామాజిక వర్గం నేతల హడావిడే ఎక్కువైందన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతుంది. గతంలో రెడ్డిలు, ఇప్పుడు కాపుల హవా నడుస్తుందని వైసీపీ నేతలు తెగ గుసగుసలాడుకుంటున్నారట. మరి కాపు నేతల్లో ఎవరు రేసులో ముందుంటారన్నది మాత్రం మరో 3 ఏళ్ల తర్వాతే తేలుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విజయవాడ వెస్ట్ నియోజకవర్గంపై టీడీపీ హైకమాండ్ స్పెషల్ ఫోకస్ పెట్టిందా?
ఇన్నాళ్ళు వెస్ట్ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఎంపీ కేశినేని చిన్ని ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో కొత్త ఇన్ఛార్జ్ కోసం టీడీపీ హైకమాండ్ పలువురు నేతల పేర్లను సీరియస్గా పరిశీలిస్తోందా. వెస్ట్ నియోజకవర్గంలో గ్రూపులు రాజకీయాలు విపరీతంగా ఉండడంతో టీడీపీ హైకమాండ్ కొత్త ఇన్ఛార్జ్ కోసం ఆచితూచి అడుగులు వేస్తోందా. ఇంతకీ విజయవాడ వెస్ట్ ఇన్ఛార్జ్ ఎవరికి దక్కబోతోంది? రేసులో ఉన్న ఆ 6 డజన్ మంది నేతలెవరు? బెజవాడ పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో సరికొత్త జోష్ మొదలైంది. కూటమి పొత్తులో భాగంగా ఈ సీటు బీజేపీకి వెళ్లినప్పటికీ క్షేత్రస్థాయిలో సైకిల్ క్యాడర్ను నడిపించే బలమైన సారథి కోసం సాగిన అన్వేషణ ఒక కొలిక్కి వచ్చింది. ఎంపీ కేశినేని చిన్ని పని ఒత్తిడి కారణంగా ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. కొద్ది రోజులుగా మాజీ ఎంపీ కేశినేని నానితో గొడవలు పెరగడంతో ఆయన ఇన్ఛార్జ్ పదవిని వదిలేశారు. ఈ నేపథ్యంలో తదుపరి ఇన్ఛార్జ్ ఎవరన్న దానిపై నేతల నుంచి అభిప్రాయాలు తీసుకున్న హైకమాండ్ వెస్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతల్ని బుద్ధ వెంకన్న పేరును ఫైనల్ చేసింది. బెజవాడ రాజకీయాల్లో బుద్ధ వెంకన్న కీలక నేతగా ఉన్నారు. ముఖ్యంగా విజయవాడ ప్రజల చిరకాల స్వప్నమైన కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం బుద్ధ వెంకన్న చేసిన పోరాటాలు, సాగించిన ఉద్యమాలే ఆయనకు ఇన్ఛార్జ్ పదవిని కట్టబెట్టాయని అంటున్నారు. పశ్చిమ పరిధిలోని మొత్తం 22 డివిజన్ అధ్యక్షులకు గాను ఏకంగా 17 మంది అధ్యక్షులు బుద్ధ వెంకన్నకే ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వాలంటూ లిఖితపూర్వకంగా లేఖలు సైతం ఇవ్వడంతో ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఇప్పుడు విజయవాడ వెస్ట్ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా బుద్ధ వెంకన్ననే ఎందుకు నియమించారనే చర్చ టీడీపీ వర్గాల్లో హాట్ జరుగుతున్నట్టు సమాచారం. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే టీడీపీ జెండా ఎగిరింది. పైగా విజయవాడ నడిబొడ్డున ఉన్న నియోజకవర్గం సైకిల్ పార్టీకి కొన్నాళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ఈ సెగ్మెంట్పై టీడీపీ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో 13 సార్లు ఎన్నికలు జరిగాయి. 1983లో బిఎస్ జయరాజ్ ఈ సీటు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ లేకపోతే కమ్యూనిస్టులు, 2 సార్లు వైసీపీ, మొన్నటిసారి బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరి గెలిచారు. అలాంటి విజయవాడ వెస్ట్ నియోజకవర్గం టీడీపీకి ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఎవరికి టికెట్ ఇవ్వాలో తేల్చుకోలేక టీడీపీ హైకమాండ్ తలలు పట్టుకుంది. చివరకు వెస్ట్ సీట్ను బీజేపీకి కేటాయించింది. దాంతో వెస్ట్ నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగిరింది. బీజేపీ నుంచి బరిలో నిలిచిన సుజనా చౌదరి ఎమ్మెల్యే అయ్యారు. వాస్తవానికి విజయవాడలో తెలుగుదేశం పార్టీకి బలమైన నేతలు ఉన్నారు. వీరంతా సఖ్యతగా లేకుండా గ్రూపులు కట్టడంతో పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎంపిక సీఎం చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత విజయవాడ వెస్ట్కు ఇన్ఛార్జిగా పెట్టేందుకు టీడీపీ అధిష్టానం ప్రయత్నాలు చేసింది. ఏకంగా 5-6 నేతలు రేస్లో ఉండడం, ఇంకో నామినేటెడ్ పదవుల చిచ్చుతో లోకల్ లీడర్లకు ఎవరికి అవకాశం ఇవ్వకుండా అధిష్టానం జాగ్రత్తలు తీసుకుంది. విజయవాడ ఎంపీగా ఉన్న కేశినేని చిన్నికి విజయవాడ వెస్ట్ అసెంబ్లీ టీడీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించింది. ఎంపీ కేశినేని చిన్ని 2 ఏళ్ల పాటు అక్కడ పార్టీ వ్యవహారాలను చక్కబెట్టారు. ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉన్న ఎంపీ కేశినేని చిన్ని నియోజకవర్గంపై ఎక్కువగా దృష్టి పెట్టలేకపోతున్నానని, ఎవరినైనా ఇన్ఛార్జిగా నియమించాలని పార్టీ పెద్దలకు విజ్ఞప్తి చేశారు. దీంతో విజయవాడ పశ్చిమ సెగ్మెంట్కు ఇన్ఛార్జిను నియమించే ప్రాసెస్ను స్పీడప్ చేసింది టీడీపీ అధిష్టానం. ప్రస్తుతం విజయవాడ పశ్చిమ టీడీపీ ఇన్ఛార్జ్ పదవీ రేసులో 6 నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. వీరంతా అధిష్టానం దృష్టిలో పడేందుకు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారట. ఇందులో సీనియర్ నేతలు బుద్ధ వెంకన్న, నాగుల్ మీరా, ఎంఎస్ బేగ్, డుండి రాకేష్, ఫతావుల్లా పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కానీ తాజాగా పార్టీ చేపట్టిన అభిప్రాయ సేకరణలో క్యాడర్ లీడర్ల మద్దతు బుద్ధ వెంకన్నకి ఉందంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విజయవాడ సెంట్రిక్ గా దూకుడుగా పనిచేశారు. కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం జరిపిన ఉద్యమం ఆయనకు అప్పట్లో ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. ఆ తర్వాత పార్టీ అధిష్టానం కూడా బుద్ధ వెంకన్నకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. అలాంటి బుద్ధ వెంకన్న వైపే క్యాడర్ మొగ్గు చూపుతోందని చెబుతున్నారు. గతంలో విజయవాడ పశ్చిమలో ఒకసారి పోటీ చేసి ఓడారు బుద్ధ వెంకన్న. మొత్తం 22 డివిజన్ అధ్యక్షులకు గాను 17 మంది బుద్ధ పేరును సూచించినట్టు తెలుస్తుంది. ఎక్కువ శాతం మంది బుద్ధ వెంకన్న వైపు మొగ్గు చూపడంతో విజయవాడ పశ్చిమ ఇన్ఛార్జిగా బుద్ధ వెంకన్న పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. ఆ జిల్లాలో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సరైన ఎంపీ అభ్యర్థి దొరకడం లేదా? ముచ్చటగా 3 పర్యాయాలు ఆ పార్లమెంటు స్థానానికి సరైన అభ్యర్థిని నిలబెట్టలేదనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోందా? ఆపై ఎమ్మెల్యే అభ్యర్థులతో సమన్వయం చేయలేకపోవడంతో హ్యాట్రిక్ కూటమిని చూడాల్సి వచ్చిందా?
కానీ వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సరైన అభ్యర్థి కోసం అన్వేషణ చేయాలని పార్టీలో డిమాండ్ వినిపిస్తోందా? ఎన్నికలకు ముందు ఎవరో ఒకరిని ప్రకటించి మళ్ళీ పాత సీన్ రిపీట్ చేయొద్దనే అభిప్రాయం వ్యక్తమవుతోందా? ఇందుకు ఏ జిల్లాలో ఫ్యాన్ పార్టీకి ఈ కష్టాలు ఎదురవుతున్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పూర్వ వైభవం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. వచ్చే ఎన్నికలే టార్గెట్గా అధినేత జగన్ ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో జరిగిన తప్పులు మరోసారి రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి అభ్యర్థులను ఇష్టారీతిన మార్చడమే కారణమని గుర్తించారు. చాలా మంది నేతలు తమ సొంత నియోజకవర్గాలు వదిలేసి పక్క నియోజకవర్గాల్లో బలవంతంగా పోటీ చేశారు. దాంతో నాన్ లోకల్ అయ్యారు. చివరకు పార్టీ కేడర్ సహకరించక, ప్రజలు అంగీకరించగా కోరి ఓటమిని కొని తెచ్చుకున్నారు. శ్రీకాకుళం లాంటి జిల్లాలో వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. మొత్తం జిల్లాను కూటమి పార్టీలు క్లీన్ స్వీప్ చేశాయి. అయితే ఎన్నికలకు మరో 2.5 ఏళ్ల ముందే ఇప్పుడు వైసీపీని మరో సమస్య వెంటాడుతోంది. వచ్చే ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థి ఎవరనే చర్చ జోరుగా సాగుతుంది. గతంలో సరైన అభ్యర్థిని బరిలో నిలపకపోవడంతో కింజారపు రామ్మోహన్ నాయుడు హ్యాట్రిక్ నమోదు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత సిక్కోలు పార్లమెంటుకు 3 సార్లు ఎన్నికలు జరిగాయి. 2014, 2019, 2023లో ఎన్నికలు జరిగితే 3 సార్లు అక్కడ టీడీపీ జెండానే ఎగిరింది. దాంతో ఎంపీ అభ్యర్థి విషయంలో వైసీపీ పూర్తిగా ఫెయిల్ అయిందనే చర్చ వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. 2019లో ఫ్యాన్ గాలి యమ స్పీడ్గా వీచినప్పటికీ సిక్కోలులో వైసీపీ ఓడింది. ఈ ఓటమితో జిల్లాలో వైసీపీ నేతల మధ్య సమన్వయ లోపం ఎలాంటిదో ఇట్టే అర్థమవుతుంది. 2014లో ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన రెడ్డి శాంతి ఆ తర్వాత పాతపట్నం షిఫ్ట్ అయ్యారు. ఆ తర్వాత ప్రస్తుత ఎమ్మెల్సీ వైసీపీ సస్పెండెడ్ నేత దువ్వాడ శ్రీనివాస్ అప్పట్లో ఎంపీ అభ్యర్థిగా తక్కువ మెజార్టీతో ఓడిపోయారు. గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి చవి చూసిన పేరాడ తిలక్కు టెక్కలి ఇన్ఛార్జిగా మార్చేసింది. అప్పటి నుంచి ఈ చోటు ఖాళీగానే ఉంది. ఈ 3 పర్యాయాలు టీడీపీ నుంచి పోటీ చేసిన ప్రస్తుత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు మరో 2.5 ఏళ్లు సమయం ఉన్నప్పటికీ ఇప్పటికైనా పార్లమెంట్ ఇన్ఛార్జిగా బలమైన నేతలను ప్రకటించాలని వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి బడాబడా లీడర్లు ఉన్నారు. ఇందులో మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం లాంటి సీనియర్ నేతలు ఉన్నారు. తాజాగా పార్లమెంట్ ఇన్ఛార్జ్ రేస్లో వీరి పేర్లు పరిశీలనకు వచ్చినా పోటీకి సుముఖంగా లేమని చెప్పినట్టు తెలుస్తోంది. కానీ శ్రీకాకుళం, నెరసన్నపేట, ఆమదాల వలస అసెంబ్లీ స్థానాల్లో తమ వారసులకు టికెట్లు కేటాయించాలని అధినేతను కోరుతున్నారట. అయితే ఈ జోడు పదవుల అభ్యర్థిత్వానికి జగన్ నో చెప్పారట. ఇలాంటి పొలిటికల్ ఈక్వేషన్స్ లో జనసేనలో ఉన్న డాక్టర్ దానేటి శ్రీధర్, కాంగ్రెస్ లో ఉన్న కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి, టీడీపీలో స్థానం కోల్పోయిన శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవి కుమారుడు విశ్వనాథం పేర్లు పరిశీలించే యోచనలో వైఎస్ జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై లోలోపల చర్చలు జరిగినట్టు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. మరోవైపు శ్రీకాకుళంలో కళింగ, వెలమ సామాజిక వర్గాలు కీలకంగా ఉన్నాయి. వీరిలో ఎవరైనా నేతకు చోటు దక్కితే గెలుపోటములు ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే పార్లమెంటు స్థానం పరిధిలో ఇచ్చాపురం, పలాస, టెక్కలి, నెరసన్నపేట, శ్రీకాకుళం, ఆమదాల వలస, పాతపట్నం అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇవన్నీ టీడీపీ చేతుల్లో ఉన్నాయి. పైగా అంగబలం, ఆర్థిక బలంతో పాటు రాజకీయ పలుకుబడి ఉన్న నేతను నిలబెడితే తప్ప రామ్మోహన్ నాయుడును ఢీకొట్టే పరిస్థితి లేదనే చర్చ జరుగుతోందట. మరోవైపు ఎన్నికలకు 6 నెలల ముందు అభ్యర్థిని ప్రకటించడం మూలంగా గడిచిన 3 సార్లు ఇలాంటి ప్రయోగం బోల్తా కొట్టింది. ఇలాంటి లోటుపాట్ల కారణంగా వైసీపీలో ఉన్న సిట్టింగ్ సీనియర్ నేతల కన్నా పొరుగు సేవల నేతలే టార్గెట్ గా ప్రయత్నాలు ఊపందుకున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద వైసీపీలో శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిత్వం ఎంపిక నిర్ణయం ఇప్పటికైనా తేలుస్తారా, లేకుంటే షరా మామూలుగా కాలయాపన చేసి 4వ సారి కూడా చేజార్చుకుంటారా అనేది చూడాల్సి ఉంది. గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన తిరుపతి నగరంలో గంజాయి వాసన గుప్పుమంటోందా? ఆధ్యాత్మిక క్షేత్రంలో ఎక్కడ చూసినా యువత మత్తులో మునిగి తేలుతున్నారా? అక్రమ గంజాయి రవాణా, మత్తు పదార్థాల వినియోగంపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేకుండా పోతోందా? ఇప్పుడు ఈ వివాదం కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుందా? నగరంలో ఈ పరిస్థితికి మీరంటే మీరు కారణమంటూ వైసీపీ, టీడీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం సంచలనంగా మారిందా? ఇలా వరుస పరిణామాలతో తిరుపతి రాజకీయంగా వేడెక్కిందా? లెట్స్ వాచ్ ది స్టోరీ.
ప్రపంచ ప్రఖ్యాతగాంచిన ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతి. రోజు లక్షలాది మంది భక్తులు శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తుంటారు. ఇప్పుడు తిరుపతి నగరంలో గంజాయి అక్రమ రవాణా వినియోగంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గంజాయి మత్తులో కొందరు యువకులు బహిరంగ ప్రదేశాల్లో హల్చల్ చేయడం, స్థానిక ఆలయాల వద్ద భక్తులను ఇబ్బందులకు గురిచేయడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనల్లో సంబంధం ఉందని అనుమానించిన కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. అయితే అరెస్టైన వారిలో వైసీపీ కార్యకర్తలు ఉన్నారంటూ రాజకీయ వివాదం మొదలైంది. గంజాయి వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టగా తమ పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేశారని ఆరోపిస్తూ వైసీపీ నాయకులు గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేసే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం నగరంలో శాంతి భద్రతల దృష్ట్యా పరిమిత ఆదేశాలు అమలు చేస్తున్నట్లు జిల్లా పోలీసులు ప్రకటించారు. అయితే ఈ వివాదం చల్లారక ముందే నగరంలో మరోసారి ఫ్లెక్సీలు కలకలం రేపాయి. మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అభినయ్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని వ్యక్తులు నగరంలోని పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిలో గంజా వ్యవహారానికి సంబంధించిన పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. అయితే ఆ ఆరోపణలపై అధికారిక నిర్ధారణ ఏదీ వెలువడలేదు. ఉదయం కల్లా నగరపాలక సంస్థ సిబ్బంది ఆ ఫ్లెక్సీలను తొలగించారు. ఈ ఘటన వెనుక ఎవరు ఉన్నారు, ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేశారు అనే కోణంలో చర్చ కొనసాగుతుంది. ఈ చర్యకు పాల్పడింది కూటమి పార్టీల నేతలని వైసీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి గంజాయి నియంత్రణపై పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అక్రమ రవాణాపై నిఘా పెంచామని అధికారులు చెబుతున్నారు. డ్రోన్ నిఘా, ప్రత్యేక తనిఖీలు, వరుస దాడులతో పెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకుని ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఓవైపు పోలీసుల చర్యలు కొనసాగుతున్నప్పటికీ గంజాయి అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. తిరుపతి వంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో మత్తు పదార్థాలకు ఏమాత్రం అవకాశం ఉండకూడదని, ఈ వ్యవహారంపై రాజకీయాలకు అతీతంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఏదేమైనా తిరుపతి నగరంలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు చర్యలు కొనసాగిస్తుండగా ఈ అంశం రాజకీయంగా కూడా వేడెక్కుతుంది. అయితే ఫ్లెక్సీల్లో చేసిన ఆరోపణలు అధికారికంగా నిర్ధారించబడలేదు. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతుంది. పవిత్ర తిరుపతి ప్రతిష్టను కాపాడుతూ గంజాయి అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలని భక్తులు, ప్రజలు కోరుతున్నారు. ఇది వాల్టిన రిపోర్ట్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడక మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.